ప్రజలది షార్ట్ మెమరీ అని నమ్ముతుంటారు చంద్రబాబు గారు. అందుకనే జగన్ వచ్చాక రాయలసీమలో నీళ్లు లేవు, అంతకుముందు రతనాల సీమది, జగన్ వచ్చాక రాయలసీమ అయిపోయింది, రాళ్లసీమ అయిపోయింది అని చెప్తూ ఉంటుంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 21 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం హయాంలో ఒక్క చుక్క నీళ్లు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి పోతిరెడ్డిపాడుతో పాటుగా పలు ప్రాజెక్టులకి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది, ఆరంభించింది. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అంటూ రచ్చ చేసి వాటిని ఆపడానికి కోర్టులకు వెళ్ళి కేసులు వేసుకొచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. వాటిని పరిష్కరించలేక చేతులు ఎత్తేసింది. ఆ తర్వాత వచ్చింది రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. వాటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక ఏదన్నా పూర్తి చేశారంటే నథింగ్. చివరికి ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టడం, రకరకాలు చేస్తుంటే ఎన్జీటీ ద్వారా అడ్డాలు సృష్టిస్తోంది చంద్రబాబు నాయుడు అనుకో. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశం రాయలసీమకు సంబంధించి మళ్ళీ రతనాలసీమగా మేం చేస్తే దాన్ని రాయలసీమగా మార్చేశాడంటూ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వాళ్ళు అసలు నిజంగా సాగునీటికి సంబంధించి మొట్టమొదట అప్పట్లో చంద్రబాబు టైంలోనే ఉంటాయి. మొట్టమొదట రాయలసీమకి నీళ్ల పథకానికి డబ్బులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తన భక్తుల్ని సేకరించి ఇచ్చింది సత్యసాయిబాబా. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఈవెన్ రాజశేఖర రెడ్డి కంటే ముందుగానే రాయలసీమకు వచ్చి 40 ఏళ్ల ఇండస్ట్రీ సంగతి పక్కన పెడితే రాయలసీమ ప్రజలకు పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీరు సరఫరా చేయమని చెప్పింది అప్పట్లో సత్యసాయిబాబా. ఆయన హయాంలో ఇప్పించినటువంటి పైప్ లైన్లే మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టులు అన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ అది ప్రధానంగా పక్కదోవ పడుతున్నటువంటి పరిస్థితి.